శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరయ్య నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, తులలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. శని బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో, రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు వీరికి సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. అయితే ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు. మీకు తోచిన విధంగా భగవద్నామం స్మరణ చేసుకుని అన్నీ మనమంచికి అన్నట్టుగా మీ పని మీరు చేసుకుపోతారు. ఏళ్ళు నడుస్తున్నా ఇబ్బందులున్నా మన ధర్మం మనం నిర్వర్తించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పిల్లల్ని చక్కగా చదివించాలి అనే భావంతో ఉంటారు. అయితే ఉద్యోగంలో సన్నిహితులతోటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు అన్ని చక్కగా ఉన్నా కూడా ఏదో విధంగా ప్రకరించి మాట్లాడడం, మీ పైన నింద మోపే అవకాశం, ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది. మీ వరకు మీరు సక్రమంగా చేయాలి. పేరు ప్రఖ్యాతలు కాదు, వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా నమ్ముకున్న కంపెనీకి చక్కగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి ఏళ్ళు నడుసని ఎన్ని ఇబ్బందులున్నా మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగపరంగా రాదు అనుకున్న ఉద్యోగం లభించడం కొంత ఊరటనిస్తుంది. 2 నెలలు అయింది, ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం రాదనే భావన ఎవరైతే ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే మీ కష్టాన్ని తగ్గ ఫలితం మీరు ఆశించరు. మన పని మనం చేసిపోదాం అంటారు. అయితే కొన్ని చోట్ల ఇన్ఫీరియారిటీ ఉంటుంది. భయం, ఎవరైనా అనుకుంటారేమో, మనం చేసే తప్ప లేదా చెప్తే తప్ప అనే భావన ఉంటుంది. అటువంటిని పక్కన పెట్టి మీ వృత్తిరీత్యా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అంతా దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఇది సమయం కాదు కాబట్టి మహాలయ పక్షాలైక దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు మటుకు ప్రారంభించవచ్చు. అక్కడ ఉన్న వారికి ఉద్యోగ విషయంలో చిన్న ఆటంకాలు ఎదురైనా అవి ఇబ్బందికరంగా ఉండవు. అయితే మానసికంగా మటుకి కృంగిపోవడం జరుగుతుంది. ఉద్యోగం రాదేమో, వీసా ఎక్స్టెన్షన్ అవ్వదేమో అనే భావనలు ఏర్పడతాయి. ఎటువంటి భయాలు సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. సినీ కళారంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అనుకోని అవకాశాలు కలిసి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ మీకు రావడం, ప్రభుత్వ సంస్థ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. రాత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఫలితాలే సాధించగలుగుతారు. ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులనే ఉంటాయి. తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. రవికేతుతో కలిసి సహోదరుల మధ్య విభేదాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించాలి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు
సోమవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉంది. దశమంలో రాహు బాగున్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. ఏ పని చేసినా 1-2 సార్లు చేద్దాం అనుకుంటారు, అది ఒకసారిలోనే కంప్లీట్ అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. వ్యాపార రీత్యా వ్యాపార అభివృద్ధి చేద్దాం అనుకుంటారు, దానికి చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేసుకుంటారు. మంచి రోజు చూసి ప్రారంభిద్దాం అనే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ సంబంధించి, లీజుకు సంబంధించి విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు చేతికి వస్తాయి. అయితే సక్రమంగా చేయగలమా లేదా అనే భావంతో ఉంటారు. ఏది భయపడకుండా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్విరామంగా పూర్తి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించండి. శుభకార్యాల ప్రస్తావన ఏదైనా ఉంటే నవరాత్రుల్లో ప్రారంభించండి, మేలు జరుగుతుంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. బంధుత్వాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. అదేవిధంగా ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విద్యా విషయాల పట్ల కాస్త బద్ధకం పెరిగే విధంగా ఉంటుంది. అన్నిటికీ మనమే ముందుండాలి, మనం చెప్పిందే వేదం అని కాకుండా ఏదైనా పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని విని పాటించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు. ఉన్న వ్యాపారంలోనే మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కాకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ముఖ్యంగా సినీ పరిశ్రమ వాళ్ళకి, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. చతుర్థంలో రవి బుధ కేతులు ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు చేస్తారు, అవి కొంత సానుకూలంగా ఉండవు. సహోదరు మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి, వాటి పట్ల జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాధన చేయండి. ఏదైనా ఒక రోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా అవి మన మంచికి అనుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనం ఎంత వస్తుందో ఖర్చు అంతే ఉంటుంది. ఖర్చుకు మీరు వెనకాడరు. శుభకార్యాలు ఖర్చు పెడదాం, రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇటువంటి మీద మీరు ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న బంధం పెరుగుతుంది. వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. మనం బాగుండడం కంటే మన కుటుంబం బాగుండాలి, సహోదరు మధ్య విభేదాలు లేకుండా చల్లగా ఉండాలి, బాగుండాలనే భావంతో మీరు ముందుకెళ్తారు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే నేనున్నాను, అండగా ఉంటారు. అదేవిధంగా సహోదరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటున్నారో అదేవిధంగా కుటుంబం మీద కూడా ఎక్కువగా చూసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మధ్యలో చిన్న ఆటంకాలు ఏమైనా వస్తుంటాయి, వాటికి మీరు భయపడిన అవసరం లేదు. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీకు ఏది అనిపిస్తుందో అది చేయండి. అయితే
చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. విదేశాలు అనుకున్న వారికి ఇప్పటి నుంచే ప్లాన్ చేయొచ్చు. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దాము అనుకునే వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా కొత్త కోర్సు నేర్చుకోవాలి, అందరికంటే మనం ముందుండాలి, పోటీతత్వం మనకు అవసరం లేదు. కానీ మన కెరియర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా నలుగురి కంటే మనం ముందుండాలి అనే భావంతో ఉంటారు. ఇది మంచి సూచకమే. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సహోదరి మధ్య పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఒక ప్రాజెక్ట్ చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగం వచ్చింది ఇంకా జాయిన్ అవుతున్న టైంకి మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం, అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే మీకున్న సంకల్పం బలం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రమోషన్ వస్తుంది కానీ ఇంక్రిమెంట్లు ఉండవు. మీరు ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లేకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం కూడా. అయితే ఏం జరిగినా మన పని మనం చేయాలి, ఇచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి. పేరు ప్రఖ్యాతలు మనకు అవసరం లేదు, అవంతటి అవే వస్తాయి అన్న భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తు కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తారు. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. కుటుంబ స్థానంలో కేతు అంత మంచిది కాదు. అదేవిధంగా రవి, బుధులు. తృతీయంలో కుజుడు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయ గురువు అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తుంటారు, ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. అయితే అవి శుభకార్యాలకే మంచి ఖర్చులకే చేస్తారు. ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఇల్లు చూస్తే గనక కొనదలుచుకుంటే మహాలయ పక్షాలు అయ్యాక దైవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ టైంలో తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వాహనం కొనుగోలు చేద్దాం అనుకుంటారు, అది కూడా నవరాత్రులను తీసుకోండి, మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధం చేదాకా వచ్చిపోయిందే, మళ్ళీ రాదే అనుకుంటారు. మళ్ళీ అదే సంబంధం మేము పిలవడం, మేము చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఇది శుభకార్యాల సంబంధించిన రోజులు కాదు కాబట్టి మహాలయ పక్షాలు అయ్యాక నవరాత్రుల టైంలో మాట్లాడుకుందామని చెప్పి అప్పుడు మాట్లాడండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ రాహు వీరికి బలంగానే ఉన్నారు. ఒక్కొక్కసారి మనం ఏదో చేద్దాం అని అనుకుంటారు, అది వెనక్కి ఫైర్ అవ్వడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల సహాయకారాలు మీకు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడం కోసం వాళ్ళు శ్రమించి డబ్బు కూడబెట్టుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ప్రతి విషయాన్ని ఆలోచించుకుని పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. యూఎస్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ చదువుకుందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచించి తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో శని బలంగానే ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది వారు నెరవేరుతాయి. భూమిని ఎప్పటి నుంచి అమ్ముదాం,
రేట్ రావడం లేదు, మార్కెట్ లేదు అని అనుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం, అది సేల్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే. ముందు అమ్మేసి అప్పులు తీర్చాలన్న మీ భావన ఏదైతుందో అది కాస్త నెరవేరుతుంది. ఇదొక అందుకు మంచి సూచక అని చెప్పచ్చు. అమ్మేసి వచ్చిన ధనాన్ని అప్పు తీర్చి ఉన్న ధనంతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమ శివతులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమతో అమ్మవారిని శుక్రవారం నాడు మంగళవారం నాడు పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. అదేవిధంగా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు వీరికి బాగుందనే చెప్పచ్చు. ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత కలుసుబాటుతనం ఉంటుంది, లాభాలు బాగుంటాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయో అవి తిరిగి రావడం ఇదొక శుభసూచకం చెప్పచ్చు. ఉద్యోగపరంగా కూడా ఎప్పటి నుండో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా సరే శని అష్టమాన బాగున్నారు వీరికి. కానీ ఫినాన్షియల్ పరంగా కావచ్చు వీళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఏదైనా సరే మహాలయ పక్షాలు అయిన తర్వాత మాట్లాడుకోవడం అనేది చెప్పదగిన సూచన. పితృ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించండి. పెద్దవారి ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యమవుది. దానివలన వంశ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మన కర్తవ్యం కూడా. పూజ ఎంత బాగా చేస్తామో, అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో, అదేవిధంగా మన పూర్వీకుల ఆశీస్సులు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో చక్కగా నిర్వర్తించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. MBA ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా CA ఎవరైతే పూర్తి చేశారో వారికి అనుకోని విధంగా అనూహ్యంగా మంచి ఉద్యోగం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకుండా ముందుకు వెళ్ళండి. మనకు వేరే ఉద్యోగం వస్తుంది లేదా మన ఓన్గానే వెళ్దాము అని అనుకున్న పొరపాటు. కొంతకాలం ఉద్యోగం చేసుకుని తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ పెట్టడం లేదా వ్యాపారం ప్రారంభించడం చేయండి. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం బాగున్నా కూడా ఏదో తెలియని స్ట్రెస్, ఉద్యోగంలో అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మానేసి ఇంకో చోటికి వెళ్దాం అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఉద్యోగంలోనే చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంత కలుసుబాటుతనం రాబడి ఉంటుంది. అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేణా చేయడం చెప్పదగినది. బంగారం కానీ భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. స్టమక్ సంబంధించింది, యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటారు. ఆ భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి. అయితే డాక్యుమెంట్ విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, ద్వితీయ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి ఇవేమీ మాట్లాడకుండా నవరాత్రుల్లో ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం, అదేవిధంగా ఒక శనివారం నాడు ఎవరికైనా వస్త్రదానం చేయండి. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని నడుస్తున్న వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత బాగానే ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు, కేంద్రంలో.
అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో బలంగానే ఉంది. కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు, కళారంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ-కామర్స్ పోర్టల్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్, రియల్ ఎస్టేట్, ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కృషి ఉంటుంది, పట్టుదల ఉంటుంది. పట్టుదల విడవకుండా, ఎవరో చెప్పిన మాట వినకుండా మీకు మీరుగా చేసుకుని నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళడం చెప్పదగినది. డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది. అయితే ఈ వారం డబ్బు అధికంగా వచ్చే విధంగా ఉంది, దాన్ని జాగ్రత్త పరుచుకోండి. ఖర్చులు అనేవి ఎప్పటికప్పుడు ఖర్చులు ఉంటూనే ఉంటాయి. ఒకసారి సేవింగ్స్ చేస్తే కంటిన్యూ చేయడం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సేవింగ్స్కే ప్రాధాన్యత ఇవ్వండి. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న బంధం బలపడుతుంది. మీకు వారి అండదండలు బాగా లభిస్తాయి. వివాహాది శుభకార్యం విషయంలో ఏదైతే సంబంధం వెళ్ళిపోయిందో అది మళ్ళీ రావడం, మీకు ఇష్టం లేక ఇంకో సంబంధం చూద్దాం అది వెళ్తారు. అదొక అందుకు మంచిదే. ఎందుకంటే మనం వద్దనుకుని వెళ్ళిన మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం వల్ల అది మంచిది కాదు. కాబట్టి వచ్చిన సంబంధం కాకుండా మళ్ళీ సంబంధం చూడండి. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ప్రస్తుతం శుభకార్యాలు మనం చూడడం కాబట్టి మహాలయ పక్షాలైక దేవి నవరాత్రుల్లో సంబంధం చూడండి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త బాగున్నాయి. గత వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉండి అక్కడ నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి, చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా స్టాంపింగ్ సంబంధించి, వీసాకు సంబంధించి, H1B వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. ముందుకు సాగండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా విద్యార్థులు దక్షిణామూర్తులు ఉదరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉంటుంది. ఒక అనుకోని అవకాశాలు చేతికి అందడం, ప్రాజెక్ట్ రావడం, ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చూడడం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరూ ఆమోదించడం, అది సంతోషకరమైన విషయం కూడా చెప్పచ్చు. కుటుంబంలో ఉన్న వ్యాపారాలు చక్కగా నడుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ముందు అది మీకు ఆశాజనకంగా ఉంటుంది. దాంట్లోనే మీకు లాభాలు వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. అయితే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కాబట్టి భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగానే ఉంటాయి. కొంతకాలం వేచి ఉన్న తర్వాత అమ్మడం అనేది చెప్పదగిన విషయం. స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులకు సంబంధించివి మీకు లాభించే విధంగా గోచరిస్తుంది. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తలనొప్పి, సైనస్, అదేవిధంగా ఎముకలకు సంబంధించిన ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. తగినంత విశ్రాంతి, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. ముఖ్యంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తిలో మంచి అనుకూలత ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. అదేవిధంగా సినీ పరిశ్రమలో ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా బ్యూటిషియన్స్, 3D యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగాల వారు కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, వినోదాలు పాల్గొంటారు, బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే భాగ్యంలో గురువు బాగున్నా కూడా కేంద్రంలో ఉన్నారు కాబట్టి కాస్త మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. వచ్చిన ధనం అలాగే ఖర్చు అయిపోవడం, మళ్ళీ లోన్లు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఏదైనా సరే ప్రస్తుతం ఈ వారం వీరికి
ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మన ఒక మాట అంటే వక్రించి చెప్పేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి. అలాగే జన్మరాశిలో కుజుడు, షష్టమంలో శని ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. మన సొంత నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, అది అందరికీ నచ్చదు. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే విధంగా కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మతికే. ఏదైనా సరే జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతక విశ్లేషణ కోసం ఏదైనా సందేహాలు ఉంటే 7731881113 నన్ను సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ సొంతంగా తీసుకునే నిర్ణయాలు కాస్త ఆశాజనకంగా ఉండవు, నిరాశపరుస్తాయి. వ్యాపారంలో కాస్త నష్టం వాటిల్ల అవకాశం గోచరిస్తోంది. అయితే లాభాలు ఎక్కువగా ఉంటే నష్టం ఉండదు, కానీ లాభాలు తక్కువగా ఉండడం వల్ల సరిసమానంగా ఉండడం వల్ల ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అయితే లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, అప్పులకి దూరంగా ఉండడం, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవడం, వేరే వాళ్ళకి మీరు అప్పు ఇవ్వాల్సి వస్తుంటే ఇంకో చోట అప్పు చేసి దాన్ని తీర్చడం అనేది ఏర్పడుతుంది. వీటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. ఒక ల్యాండ్ని ఎప్పుడైతే ఒక ల్యాండ్ని అమ్ముదాం అనుకుంటారు, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి ఓ నమః శివాయతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ వంటికి అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న యోచన ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి చేయకుండా ఉండడం చెప్పదగినది. సంతానపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. సంతానం మంచి ఉద్యోగం లభిస్తుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా సప్తమాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు, బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అష్టమంలో గురువు కూడా బాగానే ఉన్నా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అయినా సరే మీరు చేసే ఏ ఖర్చు అయినా సరే ఇంట్లో పిల్లల కోసం భర్త కోసమే చేస్తారు తప్పితే కానీ బయట ఖర్చులు ఏమీ పెట్టరు. కాబట్టి మీకంటూ ఒక రూపాయి ఏది ఖర్చు పెట్టుకోరు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. కాబట్టి మీ సంపాదన తక్కువ అవుతుంది తప్పితే కానీ బట్ పేరు ప్రతిష్టల మటుకి ఎటువంటి భంగము కలగదు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురితో పాటు మనం ఉండాలనుకుంటారు. అయితే ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం, మీకు ఒక పదవి ఇస్తామని చెప్పడం, లేదా మీకు ప్రమోషన్ ఇస్తాం, లేదా మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పడం, వాటికి ఆశపడడం వెళ్ళడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని ముందు పెట్టి వెనక వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. స్వయం కృషితోటి పైకి వస్తారు. ఎవరి మీద ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నిలబడాలి అన్న భావంతో మీకు ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. అయితే కొన్ని పనుల వల్ల నిరాశపరుస్తారు, ధన నష్టం ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు
ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైనా సంబంధం వస్తే తర్వాత మాట్లాడదాం, నవరాత్రులు చూస్తామని చెప్పండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో సంతాన సాఫల్యం, చక్కగా శుభవార్తను వింటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తోంది. అయినా సరే శని చతుర్థంలో బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. వ్యాపారంలో కూడా చేతి దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అంతా బాగానే ఉంది, వ్యాపారం కలిసి వస్తుంది, ఇంకా ప్రారంభిద్దాం అనుకో టైంకి క్లయింట్స్ వెళ్ళిపోవడమో లేదంటే ధన నష్టమో ఉండే అవకాశం గోచరిస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. తృతీయంలో రాహు, దశమంలో కేతువు, రవి, బుధ, కేతువు దశమంలో ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. పై అధికారులతోటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేయని తప్పు కూడా నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుంది. అయితే అనుకున్నది ఒకటి జరుగుతుంది, ఇంకోటిలాగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం కూడా అర్థం కాని విషయం ఉంటుంది. అయితే మీరు స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. 10 మంది సలహాలు తీసుకుని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకోండి, మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మంచి సంబంధం వస్తుంది. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెట్టి నవరాత్రుల్లో ప్రారంభించడం చెప్పదగినది. వాహనం కొనుగోలు కానీ, గృహ నిర్మాణ పనులు కానీ నవరాత్రుల్లో ప్రారంభించండి, చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పితృపక్షాలు కాబట్టి పితృదేవతల ఆశీర్వచనం పొందడం కోసం పిండ ప్రదాన కార్యక్రమం చేయడం కానీ లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి, వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా తక్కువగా ఉంటుంది. మీరు 100కి 100% కష్టపడాలంటే చాలా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీకు అలా కాదు, 100కి 100% కష్టపడాలి. కాబట్టి ఈ విషయంలో మటుకి ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే పక్కన పెట్టి ముందుకు సాగండి, మంచి ఫలితం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశీ అయిన ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో శుక్రుడు కొంతవరకు వీరికి బాగానే ఉంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే యూట్రస్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి పెద్దగా లెక్కలోకి ఉండదు. అయినా సరే వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, బుధవారం నాడు అరటి నార ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, అలాగే తృతీయంలో శని, షష్టమ గురువు, అష్టమంలో రవి, బుధ, కేతువులు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది.
విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో రవి బుధులు ఉన్నారు. అయితే షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార రీత్యా కూడా చక్కగా ఉంది. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది. అయితే ప్రస్తుత మహాలయ పక్షాలు కాబట్టి వచ్చిన సంబంధం దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేటప్పుడు మాట్లాడుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ లభించే విధంగా గోచరిస్తోంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే విధంగా కూడా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ₹1 లాభం వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యవహారాలు, కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించిన మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో రొటేషన్స్ అనేది బాగుంటుంది. అదేవిధంగా వైద్య సంబంధించిన పరికరాలకు సంబంధించిన వ్యవహారాలు, ఫార్మాస్యూటికల్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వారికి కాస్త అనుకూలంగా లేదు. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితి కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానాభివృద్ధి బాగుంటుంది. మంచి సంతానం కలిగే విధంగా శుభవార్త వింటారు. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతిదీని ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందాం, మళ్ళీ అప్లై చేద్దాం, ఈ సంవత్సరం ఇలా ఉందాము అనే కాకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్కాలర్షిప్స్ రావడం, ఉద్యోగం రావడం, క్యాంపస్ సెలక్షన్స్ అవ్వడం, ఉద్యోగం రావడం కూడా ఉంటుంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్న జీతమే కదా, తర్వాత చూసుకుందాం, మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది, వేరే ఉద్యోగం చూద్దామని కాకుండా ఉన్న ఉద్యోగంలోనే ప్రస్తుతానికి వచ్చిన ఉద్యోగ అవకాశాలని వదులుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తొందరపాటి నిర్ణయాలు, కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక మాట నోరు జారితే తర్వాత వెనక్కి తీసుకోలేం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ద్వితీయంలో రాహు ఉన్నారు, అష్టమకేతు. కుటుంబ స్థానంలో రాహు పరిపరి విధాలుగా మిమ్మల్ని మాయ చేసే విధంగా ఉంటుంది. ప్రతి పని మీకు దగ్గరికి వచ్చినట్టు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఇటువంటి విషయాలకి సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యరీత్యా కూడా బాగానే ఉంటుంది. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఉండడం చెప్పదగింది. దానివల్లనే మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి తప్ప నార్మల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా సినిమా కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే మనస్సంకల్ప సిద్ధిరస్తుండగా ప్రతిదానికి భయపడకుండా మీకు నచ్చినట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహచారం, గోచారం ఏదైతే ఉందో అదొక 50% ఉంటుంది. ఏదైనా సరే కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి కర్మ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఒక మంచిదైనా చెడ్డదైనా మనకి మనమే బాధ్యులం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంతే. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో రవి బుధ కేతువులు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి పంపకాల విషయంలో కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. వీళ్ళకి ఏలినాడు శని నడుస్తోంది. అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు కుటుంబంలో చికాకులు ఉన్నా అవి తొలగిపోతాయి. స్వయంకృతాపదం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. మనకి మనమే అన్న కాకుండా నలుగురితో పాటు ఉండాలి. ఏదైనా సరే నలుగురితో పాటు ఉండి ముందుకు వెళ్ళాలనే భావంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూమి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు పెడుతుంది. రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మనకి అన్నీ తెలుసని కాకుండా నలుగురిని సంప్రదించి భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేదంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదా దానికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కుంభరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం చేయడం లేదా అఘోర పాశుపత హోమం చేయించడం ఏదో ఒకటి చేయించుకుని ముందుకు వెళ్ళండి. కొంతవరకు మేలు జరుగుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది. జన్మరాశిలో రాహు వీరు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, అదేవిధంగా యానిమేషన్లో ఉన్నవారికి చక్కగా బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దానిని నిరాకరించకుండా ముందుకు వెళ్ళండి. వచ్చిన ఉద్యోగ అవకాశాలని సాధ్యమైనంత వరకు మానకుండా చూసుకోవడం చెప్పదగినది. ఏదైనా సరే ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు చెప్పదగిన సూచన. సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కుంభరాశి వారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో లేనిపోని అభాండాలు, లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయవారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అది ఇబ్బందికరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇబ్బంది పడే విషయంగా గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే కర్మానుసారైనా ఉంటుంది. జాతక ప్రభావం అనేది 50% ఉంటే 50% మన మీద ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి నవరాత్రుల్లో ప్రారంభించండి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తోంది. జన్మరాశిలో రాహు ఉన్నారు కాబట్టి ఇద్దరికి చేయించుకోవడం చెప్పదగినది. అలా కుదరని పక్షంలో ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మీనరాశి. జన్మరాశిలో శని బలంగా ఉన్నారు. ఏలినాడు శని నడుస్తోంది. అయితే 10 మంది కోసం మీరు పాటుపడే విధంగా ఉంటుంది. అయితే రూపాయి మటుకి మీకు చేతికి అందదు. అయినా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావంతో మీరు ఉంటారు. ఏలినాడు శని ప్రభావం గడిచిన కొన్ని సంవత్సరాల కంటే కూడా ఇప్పటి నుంచి కొంతవరకు బాగానే ఉంటుంది. వీళ్ళకి జన్మరాశిలో శని ఈ వారం బలంగానే ఉన్నారు. దశమాధిపతి రాష్ట్రాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. కేంద్రంలో బలంగా ఉన్నా కూడా అంత యోగదాయకం కాదు. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. వచ్చిన డబ్బు ఏది వెళ్తుందో రూపాయి సేవింగ్ చేద్దాం లేదా కష్టపడదాం అనుకుంటారు. కష్టపడతారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. మీరు ఏదో సంపాదించేస్తున్నారు, బాగా లాభపడుతున్నారు అని జనాలు అనుకుంటారు. కానీ ఆ కష్టం ఎంత పడుతున్నారో దాని రూపాయి ఎంత వస్తుంది అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీ విలువ అనేది
తగ్గించుకునే విధంగా మీరు ఎప్పుడూ చేయరు. 10 మందికి ఉండాలి, నలుగురు హుందాగా ఉండాలి అనే భావన మీకు ఉంటుంది. కానీ జనాల దృష్టిలో మటుకి వాళ్ళు మీరు బాగానే సంపాదిస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది. మీకు మీరుగానే తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది లాభించే విధంగా ఉంటుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో బలంగా ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అదేవిధంగా బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పెద్దల మాట పక్కన పెట్టి మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మనం తీసుకున్న నిర్ణయాలు అంతగా లాభించవని గుర్తించండి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఫ్రెండ్ సర్కిల్స్లో దూరంగా ఉండడం, చదువు మీద దృష్టి సారించడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఇటువంటి సలహాల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు పనికిరావు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనగ్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం చేసే వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వ్యయంలో రాహు వీరంత అనుకూలంగా లేదు. విదేశాలకు వెళ్దాం అనుకుంటారు, అన్ని టికెట్లు బుక్ అవుతాయి, కానీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి టికెట్లు కూడా బుక్ చేసుకోకుండా వీసా విషయంలో ఇబ్బంది పడే విధంగా కూడా గోచరిస్తుంది. మీరు ఒక పని అనుకుంటారు, ఆ పని వెనక్కి వెళ్తుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. మిగతా ఇతరత విషయాలు చాలా బాగున్నాయి. విదేశీ సంబంధించిన అక్కడ ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం అయితే పర్వాలేదు. అక్కడ నుంచి ఇండియాకి వద్దాం అనుకున్న వారికి మటుకి కాస్త ఆలోచించి రండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. వెళ్ళేటప్పుడు వీసా విషయంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొనే విధంగా గోచరిస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. నష్టం ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలు చేసుకుందాం అనే టైంకి ఏదో రకంగా ఇబ్బందులు ఉంటుంది. మీకు మీరుగా చేసే నిర్ణయాలు కొన్ని బాగున్నప్పటికీ కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఒక భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడతాయి. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో లోపం ఉండదు, కానీ ఇబ్బందికరంగానే ఉంటుంది. దైవానుగ్రహం వల్ల ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. మనకి ఎలా కుదిరితే అలాగా రుద్రాభిషేకం కానీ సుబ్రహ్మణ్య పాశుపతి అభిషేకం కానీ చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపతి హోమం చేయించుకోవడం కూడా చెప్పదగిన సూచన. అలా కాని పక్షంలో ప్రతిరోజు ఇంట్లో 108 సార్లు ఓం నమః శివాయ అంటూ లేదా మీ కులదైవానికి 108 సార్లు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా స్టమక్ సంబంధించి లివర్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి స్వామి వారికి ఒక బుధవారం నాడు అభిషేకం చేయించండి. అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త మహాలయ పక్షాలు కాబట్టి వచ్చిన సంబంధం ఏదైతే ఉందో అది దైవీ నవరాత్రుల్లో చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మంచి సంబంధం కుదురుతుంది. దైవీ నవరాత్రుల్లో వివాహం అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.